హలో ఫ్రెండ్స్, మనలో చాలా మంది కామన్గా థియేటర్స్కి వెళ్ళిపోయి పార్ట్నర్తో స్పెండ్ చేస్తూ మూవీ చూడటం డైలీ లైఫ్ స్టైల్లో రొటీన్ అనుకుంటారు, చాలా నార్మల్ అనుకుంటారు. కానీ మీ అందరికీ తెలియకుండా మీరు థియేటర్లో చేసిన ప్రతి రొమాంటిక్ మూమెంట్ ఆర్ యాక్టివిటీ, ప్రతి క్లోజ్ షాట్స్ ఆర్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి రికార్డ్ చేసి ఆ ఫుటేజ్ని అమ్మేసుకుంటున్నారు అని చెప్పి మీలో ఎంతమందికి తెలుసు? అసలు తెలుసా ఇలా జరుగుతుందని? ఇది వాట్సాప్ ఫేక్ రూమర్ కాదు. 10ల్లో 100ల్లో కాదు, కొన్ని వేలల్లో కపుల్స్ ప్రైవేట్ మూమెంట్స్ ఇప్పుడు టెలిగ్రామ్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అవి ఎలా లీక్ అవుతున్నాయి? ఎవరు లీక్ చేస్తున్నారు? థియేటర్ వాళ్ళ భాగస్వామ్యం ఉందా, లేదంటే ఏదైనా ఒక ముఠా దీని వెనకుందా? ఫేస్ బ్లర్ కూడా చేయకుండా ఫుల్ వీడియోస్ ఓపెన్గా సేల్కి ఎలా పెట్టేస్తూ ఉన్నారు? అసలు ఈ మాఫియా ఎలా బయటకు వచ్చింది? దీనికి మించిన ఇంకో డేంజరస్ థింగ్ ఏంటో తెలుసా? మీరు ఇంట్లో ఫిక్స్ చేసే సీసీటీవీ కూడా సేఫ్ కాదు. 1 2 3 4 5 ABCD ఇలాంటి పాస్వర్డ్స్ వల్ల మీ బెడ్రూమ్, మీ హాల్, మీ ఇంట్లో మూమెంట్స్ అన్నీ హ్యాకర్స్కి లైవ్గా కనిపించేస్తాయి. చాలా ఈజీగా యాక్సెస్ దొరికేస్తుంది. నేను చెప్పేది వింటూ మీరు కొంచెం షాక్ అవ్వచ్చు. హ్యాకర్స్ ఎలా కెమెరాస్, IP అడ్రస్ దొరికి వెబ్సైట్స్లోకి ఎంటర్ అయ్యి మీ ఇంట్లో జరిగే ప్రతి సెకండ్ని రికార్డ్ చేస్తారు? క్లియర్గా చెప్తాను. ఇది విన్నారంటే మీ కెమెరా మోడమ్ ఇప్పుడే ఆఫ్ చేయాలని చెప్పి మీ అందరికీ అనిపిస్తుంది. అఫ్కోర్స్ అందులో ఆశ్చర్యం లేదు, చేయాల్సిందేనేమో. ఇది అవేర్నెస్ వీడియో కాదు, మీ ప్రైవసీకి ఒక సర్వైవల్ వీడియో. కాబట్టి ఒక్క సెకండ్ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కాన్సన్ట్రేట్ చేసి చూడండి. మన ఇంట్లో జరిగే మన కదలికలు, మనం చేసే ప్రతి యాక్టివిటీ పైన ఒక కెమెరా మనల్ని ఫాలో అవుతోంది. మనకి తెలియకుండా మన నిజ జీవితాన్ని ఏదో నిఘా ఫాలో అవుతోంది. దాన్ని ఎవరో క్యాప్చర్ చేస్తున్నారు. ఈరోజు నేను చెప్పబోయే విషయాలు ప్రతి కపుల్, ప్రతి ఫ్యామిలీ, ప్రతి హౌస్ హోల్డ్ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. చాలా భయంకరమైన నిజాలు కూడా. మనం యాక్చువల్ టాపిక్లోకి వెళ్దాం. థియేటర్స్లో కపుల్స్ వీడియోస్ ఎలా లీక్ అవుతున్నాయని ఫస్ట్ క్వశ్చన్. ఎవరు చేస్తున్నారు? ఎలా అమ్మేస్తున్నారు? మనకి ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ యాప్స్లో అక్కడక్కడ కొన్ని ఐడీస్లో థియేటర్స్లో కపుల్ ప్రైవేట్ మూమెంట్స్ ఉండే కొన్ని సెకండ్ల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. జస్ట్ అట్లా ఫ్లాష్ వెళ్ళిపోతూ ఉంటాయి. వాటిని టెలిగ్రామ్ లింక్ తోటి పోస్ట్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో క్లిప్స్లో కపుల్స్ ఫేస్ కూడా అసలు బ్లర్ చేయరు. ఆ వీడియో క్లిప్ చూసిన వాళ్ళు కంప్లీట్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్పై క్లిక్ చేస్తే చాలు, టెలిగ్రామ్ లింక్ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక్క టెలిగ్రామ్ ఛానల్కి 15 కంటే ఎక్కువ సబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ సబ్ ఛానల్స్లో ఇలాంటి కపుల్స్ వీడియోలు 22,000 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇదంతా ఎంత పెద్ద లీకేజ్ అనేది ఒకసారి మీరు ఊహించుకోండి. ఒకవేళ ఆ ఛానల్ సబ్స్క్రిప్షన్ కావాలి అంటే లాంగ్ పీరియడ్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ ఛానల్ ఓపెన్ అవుతూ ఉంటుంది. అక్కడ థియేటర్ వీడియో కావాలని మెసేజ్ చేస్తే వాళ్ళప్పుడు పేమెంట్ అడుగుతారు. అక్కడే ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. ఒకవేళ పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకొని వేరే టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేస్తారు. చూడండి, మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, మా కంటెంట్ చూడటానికి ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇలా డబ్బులు కూడా పంపిస్తున్నారని చెప్పి అవి చూపించుకుంటే ఇంకా ఎక్కువ మంది పేమెంట్ చేయడానికి స్కోప్ దొరుకుతుంది, అవకాశం కనిపిస్తుంది. సో చాలా మంది ముందుకు వస్తారు కదా, అది వాళ్ళ స్ట్రాటజీ. ఇదంతా ఓకే, బట్ టెలిగ్రామ్ని ఎందుకు ఎంచుకున్నారు? టెలిగ్రామ్లోనే ఈ వ్యవస్థ అంతా ఎందుకు రన్ చేయాలని చెప్పి ఆ గ్రూప్స్ దీన్ని టార్గెట్గా పెట్టుకున్నారు. ఎందుకో తెలుసా? సేఫ్టీ, అట్మోస్ట్ సేఫ్టీ ఇక్కడే దొరుకుతుంది. ఇవే గ్రూప్లు ఏ వాట్సాప్లోనో వేరే మెసెంజర్ యాప్లోనో రన్ చేస్తే అడ్మిన్ ఎవరు అనేది చాలా ఈజీగా తెలిసిపోతుంది. కానీ టెలిగ్రామ్లో అడ్మిన్ ఎవరు అనేది తెలుసుకోలేం. అదే వాళ్ళ ధైర్యం, అదే వాళ్ళ పెట్టుబడి, అదే వాళ్ళ బిజినెస్. ఈ గ్రూప్లలో పోస్ట్ చేస్తున్న 100 వీడియోలు ఎక్కువగా కేరళలోని క్యాపిటల్ సిటీ అయిన తిరువనంతపురంలోని 3 థియేటర్ల నుంచే ఎక్కువగా లీక్ అవుతున్నాయని ఇన్ఫర్మేషన్. అవే కైరళి, శ్రీనీల, ఈ 3 థియేటర్ల నుంచే మోస్ట్ ఆఫ్ ద వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ వీడియోలో ఈ థియేటర్ల సింబల్స్, లోగోస్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈ థియేటర్స్ని రన్ చేస్తుంది ఎవరో తెలుసా? కేరళ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే అఫీషియల్గా కేరళ గవర్నమెంటే. మరి కేరళ గవర్నమెంట్కి ఈ విషయం పైన అవగాహన ఉందా? ఈ వీడియోలు లీక్ అవుతున్నాయని చెప్పి ఎలా లీక్ అవుతున్నాయని క్వశ్చన్ చేస్తూ థియేటర్ మేనేజ్మెంట్ని అడిగితే అసలు అలాంటివి జరుగుతున్నట్లు కూడా మాకు తెలియదు అంటుంది ఆ యాజమాన్యం. మాకు ఎలాంటి కంప్లైంట్స్ కూడా రాలేదంటున్నారు. కానీ గవర్నమెంట్కి సంబంధించి లింక్డ్ ఉన్న ఒక వ్యవస్థ దీన్ని పూర్తిగా నడిపిస్తుంది అంటే అవగాహన లేకుండా గవర్నమెంట్ మత్తు నిద్రలో ఉంది అక్కడ. కానీ ఈ వీడియోలు 2 రకాలుగా బయటకు వెళ్తున్నాయి. థియేటర్ మేనేజ్మెంట్ టీంలో ఒకరు సీసీ ఫుటేజ్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా సినిమాలని రికార్డ్ చేస్తున్నారా అనేది చెక్ చేయటం అతని డ్యూటీ. అదే టైంలో పర్సన్, కపుల్స్ క్లోజ్గా ఉన్న మూమెంట్స్ని,
వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళ పూర్తి హావభావాలని క్యాప్చర్ చేసుకొని ఈ వీడియోస్ని రికార్డ్ చేసి బయటకు అమ్మేసుకుంటున్నారు. ఇక రెండవది సైబర్ నేరగాలు. ఇది ప్రతి చోట ఉంది, ఇక్కడ కూడా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ని ఐపీ అడ్రస్ ద్వారా హ్యాక్ చేసి నెల క్రితం వీడియోల దాకా రికార్డ్ చేసుకుంటున్నారు. సీసీటీవీ ఫుటేజ్లకి పాస్వర్డ్లు 1 2 3 4 5 లేదా జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఇంట్లో అందరు పెట్టేసుకునేది ABCD అనేది కామన్గా ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు పాస్వర్డ్ల కింద, అలాగే పెట్టుకుంటూ ఉంటారు. సో ఇది ఈజీగా గుర్తుకు రావడం కోసం మనం పెట్టుకుంటూ ఉన్నాం. అదే అదునుగా హ్యాకర్స్ రెచ్చిపోతున్నారు. అందుకే ఈజీగా హ్యాక్ చేసి ఈ వీడియోస్ని లీక్ చేస్తూ ఉన్నారు, సైబర్ నేరస్తులకి అమ్మేస్తూ ఉన్నారు. ఇదే చాలా పెద్ద వ్యాపారంగా మారిపోయింది. రీసెంట్గా తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తిని ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులు పట్టుకున్నారు. అతన్ని ట్రేస్ చేయడం చాలా కష్టంగా మారింది. అతను ఒక పెద్ద టెలిగ్రామ్ గ్రూప్ కొనసాగిస్తూ ఉన్నాడు. అందులో వందల కపుల్స్ వీడియోస్ ఉన్నాయి, ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయి. అక్కడ నాట్ ఓన్లీ థియేటర్ లీక్డ్ వీడియోల గురించి కాదు, సీసీటీవీ ఫుటేజ్లు సేఫ్గా లేవు. ఇది మనం తెలుసుకోవాల్సిన చాలా పెద్ద విషయం. థియేటర్లో ఇన్సైడ్ వీడియోస్ క్యాప్చర్ చేసి సేల్ చేస్తున్నారంటే ఓకే, బట్ ఇళ్లల్లో ప్రతి కపుల్, ప్రతి పిల్లలు, ప్రతి పెద్దవాళ్ళ యాక్టివిటీస్ అన్నీ అందులో రికార్డ్ అయి ఉన్నాయి. చాలా మందికి సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తారనే విషయం తెలీదు. చాలా ప్రొటెక్టివ్గా, చాలా ప్రొటెక్షన్ కోసం సీసీ కెమెరాస్ యూజ్ చేస్తామనే అవగాహన ఉంటుంది. కానీ కెమెరాల ఐపీ అడ్రస్ నుంచి చాలా వెబ్సైట్లలో ఈజీగా ఇవి తెలిసేసుకోవచ్చు. సపోజ్ మనకు ఒక ఏరియాలో ఉన్న సీసీ కెమెరాల ఐపీ అడ్రస్లు తెలుసుకోవాలి అనుకుంది, షోదాన్, wiggle.net లాంటి వెబ్సైట్స్కి వెళ్ళి సీసీ కెమెరా ఐపీ అడ్రస్ని సెర్చ్ చేస్తే చాలు, ప్రపంచంలోని అన్ని కెమెరాల ఐపీ అడ్రస్లు మీకు అక్కడ కనిపిస్తాయి. ఓపెన్ అయి ఉన్న కెమెరాలు కూడా అక్కడ ప్లే అవుతూ ఉంటాయి. అంటే మన ఇంట్లో సీసీ ఫుటేజ్లు కూడా ఈజీగా సైబర్ నేరగాలు హ్యాక్ చేయొచ్చు. దీన్ని బట్టి చూస్తే అదే అర్థమైంది. కాబట్టి మీ ఆఫీస్లు, మీ ఇళ్ళ దగ్గర పెట్టుకునే సీసీ కెమెరాల ఐపీ పాస్వర్డ్లు చాలా స్ట్రాంగ్గా ఉండేవి పెట్టుకోండి. జస్ట్ ఈజీగా గుర్తుండడం కోసం మన బర్త్డే డేటు లేదంటే ABCDO 1 2 3 4 5 లాంటివి అస్సలు పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఇలాంటి సైబర్ నేరగాలకి మనమే టార్గెట్ అవుతాం, ట్రిగ్గర్ అవుతాం. మీ సీసీ కెమెరా ఇంటర్నెట్ నెట్వర్క్ని కూడా చాలా డిఫరెంట్గా పెట్టుకోండి. ఎందుకంటే సీసీ కెమెరాలన్నీ ఇంటర్నెట్తోనే కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి ఈజీగా హ్యాక్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ జాగ్రత్తలతో మీ పర్సనల్ వీడియోలు, డేటాని సేఫ్గా ఉంచుకోండి. ఈ మొత్తం జాగ్రత్తలతో మీ పర్సనల్ వీడియోలు, డేటాని సేఫ్గా ఉంచుకోండి. ఎస్పెషల్లీ థియేటర్కి వెళ్ళి ప్రైవసీ కోరుకుందామని చెప్పి జస్ట్ ఫియాన్సీని తీసుకొని, ఉడ్బిని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక 3 గంటలు టైం స్పెండ్ చేద్దాము అనుకుంటే కనుక ఖచ్చితంగా రేపొద్దున మీరే టార్గెట్ అవుతారు. మీరే వాళ్ళకి బిజినెస్కి కొంచెం అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో బీ కేర్ఫుల్, బీ అలర్ట్. ఇంతకుముందు 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్స్, లేదంటే షాపింగ్ మాల్స్, లేదంటే మన ట్రయల్ రూమ్స్లో అని చెప్పి మనం అనేక వార్తలు చూసాం. కానీ థియేటర్స్లో కూడా అలాంటివి చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు ఇళ్లల్లో ఉండే సీసీ ఫుటేజెస్ కూడా లీక్ అయ్యి బజార్లో పెట్టి సేల్ చేస్తోంది ఒక ముఠా అని తెలుసుకున్న తర్వాత చాలామంది అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి. ఇలా కూడా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయా, ఇలా కూడా లీక్ చేసి వ్యాపారం చేసుకుంటున్నారా, కొన్ని కోట్లలో సంపాదిస్తున్నారా అనేది చాలా షాకింగ్గా అనిపిస్తున్న థింగ్. నాకైతే అసలు సైబర్ క్రైమ్ రోజు రోజుకి పెరుగుతోంది, ఎక్కడ దానికి ఫుల్ స్టాప్ పడుతుంది అని చూసేలోపే ఇంకొక కొత్త వేలో సైబర్ క్రైమ్స్ అవ్వచ్చు, లేదంటే ఇలా హ్యాకింగ్స్ అవ్వచ్చు జరుగుతున్నాయి. సో ఎంత ప్రొటెక్టివ్గా, ఎంత సేఫెస్ట్గా మనం పెట్టుకోవాలనుకున్నా ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి న్యూస్ అన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి. బట్ దీనికి ఎక్కడ ముగింపు అనేది కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గట్టిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాలి. ఈ పూర్తి వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.